4వ తరగతిలో 7వ పాఠంగా మనం చెప్పుకోవచ్చు పద్య రత్నాలు. ప్రక్రియ అడిగినట్లయితే పద్యము. ఇతివృత్తం ఏంటంటే నైతిక మానవ మానవీయ విలువలు మానవీయ విలువలు అని చెప్పొచ్చు. ఓకే. కవి ఎవరు? వేమన, బద్దెన, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఏనుగు లక్ష్మణ కవి, నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, బమ్మెర పోతన. వేమన గారికి సంబంధించి 17, 18 శతాబ్దాలకి సంబంధించిన వ్యక్తిగా మనం చెప్పుకున్నాం మేడం గారు. అలాగే ఏనుగు లక్ష్మణ కవి గురించి చెప్పుకున్నాం, బద్దెన గారి గురించి కూడా మనం చెప్పుకున్నాం. వేమన గారు అంటే ప్రజా కవిగా మనం చెప్పుకున్నాం. ఆంధ్ర కబీర్ అని కూడా అంటామని ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం మేడం గారు వేమన గారికి సంబంధించి. ఓకేనా? రైట్. అలాగే ఇతన్ని పుల్లారెడ్డి అంటారు అని కూడా మనం చెప్పుకున్నాం. వాస్తవానికి అతని పేరు. ఇతను ఎక్కడ జన్మించారమ్మా అని అడిగితే కడప. సమాధి ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలో కదిరి ప్రాంతంలో కటారుపల్లి దగ్గర. ప్రాచీన కాలంలో ప్రజాకవిగా పాల్కురికి సోమనాథ్ చెప్పినట్లయితే ఆధునిక కాలంలో ప్రజాకవిగా మనం వేమన గారిని చెప్పడం జరుగుతుంది. పైడిపాటి పుల్లారెడ్డి వాస్తవమైన పేరుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వేమన గారు అలాగే బద్దెన గారు భద్రభూపాలుడు అంటాం. ఈ భద్రభూపాలుడిని కమలాసన అని అంటాం, కావ్య బ్రహ్మ అని అంటాం. బద్దెన గారు రాసిందే సుమతి శతకము, తొలి తెలుగు నీతి శతకంగా మనం చెప్పొచ్చు. బద్దెన గారు మరి మేడం గారు డిస్కషన్ చేసినట్లయితే 13వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తిగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇతను రాసింది నీతి శాస్త్ర ముక్తావళి అని కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి సంబంధించి చెప్పినట్లయితే ఓకేనా, విజయశ్రీ అలాగే కరుణశ్రీ అని కూడా మనం చెప్పుకున్నాం. ఇతని కలం పేరే కరుణశ్రీ అని అంటాం కూడా డిస్కషన్ చేసుకున్నాం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి సంబంధించి. ఓకేనా? రైట్. అయితే తెలుగు బాల శతకం రాయడం జరిగింది. లలిత సుగుణజాల తెలుగు బాల ఇది ఒకటిగా మనం చెప్పొచ్చు మేడం గారు. ఏనుగు లక్ష్మణ కవి మరి సుభాషిత రత్నావళి తెలుగులో. దీనికి ఆధార గ్రంథం సుభాషిత్రసతి. అది రాసింది ఎవరమ్మా అని అడిగితే సుభాషిత్రసతి భర్తృహరి రాయడం జరిగింది. సుభాషిత్రసతి ఆధారంగా సుభాషిత రత్నావళిని యలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన మరియు ఏనుగు లక్ష్మణ కవి రాయడం జరిగిందని మనం నేర్చుకున్నాం మేడం గారు. ఓకేనా? రైట్. అయితే తర్వాత నార్ల చిరంజీవి గారు తెలుగు పూల శతకాన్ని రాయడం జరిగింది. 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అని మనం నేర్చుకున్నాం. నార్ల వెంకటేశ్వరరావు గారు. ఓకేనా? రైట్. తర్వాత బమ్మెర పోతనకు సంబంధించి కూడా నార్ల వారి మాట, నార్ల వెంకటేశ్వరరావు శతకం. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న వాస్తవము నార్ల వారి మాట అని చెప్పింది నార్ల వెంకటేశ్వరరావు. బమ్మెర పోతన సహజ పండితుడు అని అంటాం మేడం గారు. మధుర కవి అని కూడా మనం డిస్కషన్ చేస్తాము. మరి బమ్మెర పోతన గారు రాసిందే మనం ఏమని చెప్పొచ్చు మేడం అని అడిగినట్లయితే బమ్మెర పోతన రాసింది భోగిని దండకం, వీరభద్ర విజయము మరియు భాగవతం. భాగవతంలో భాగాల్ని స్కంధాలు అని అంటాం మేడం గారు. రామాయణంలో భాగాల్ని కాండలు అని అంటాం మేడం గారు. భారతంలో భాగాల్ని మరి పర్వాలు అంటామని ఇక్కడ మనం డిస్కషన్ చేసుకున్నాం మేడం గారు. ఇది మరి 4వ తరగతిలో కవులకు సంబంధించి మనము ఏం డిస్కషన్ చేసుకున్నాం మన వీడియోస్లో భాగంగా అనేది. తర్వాత ఈ మాసపాట వీర గంధము రాసింది ఎవరమ్మంటే త్రిపురనేని రామస్వామి చౌదరి సంబంధించి కవిరాజు అని అంటాం మేడం గారు. ఇతను తొలి తెలుగు హేతువాద మరి కవిగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు మేడం గారు. ఇతను రాసిందే రచనలు ఏమని చెప్పొచ్చు మేడం అని అడిగినట్లయితే సూత పురాణము మరియు పల్నాటి పౌరుషం రాయడం జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరిగా మనం చెప్పొచ్చు మేడం గారు. అలాగే ఈ మాసపు కథ పేను నల్లి. ఇది నీతి చంద్రికకు సంబంధించినదిగా మనం డిస్కషన్ చేయొచ్చు. అయితే పేలు నల్లి కథలో రాజుగారి భట్లు ఎవరు నలిపివేశారు? పేన్న నల్ల అని గమనించినట్లయితే పేరునే నలిపి చంపేశారు. అంటే చేసిందంతానేమో నల్లి కానీ చనిపోయిందేమో పేనుగా మనం గమనించవచ్చు మేడం గారు. ఓకేనా? ఇది నీతి చంద్రికకు సంబంధించినది. సో ఇది మనం గమనించినట్లయితే పద్య రత్నాలు అనే అంశానికి సంబంధించి పద్య రత్నాలు అనే పదానికి విగ్రహం ఏమవుతుందని చెప్పుకున్నాం? రత్నాల వంటి పద్యాలు. ఎక్కడుంది ఉపమానము? పరపదంలో ఉంది. కాబట్టి ఉపమాన ఉత్తర పద. సో ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అని అంటాము. సో ఇది 4వ క్లాసులో 7వ పాఠం పద్యరత్నాలు.